హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో we are the partakers of the heavenly calling, considering the apostle and high priest of our profession, Christ Jesus. మనం దేన్నైతే ఒప్పుకుంటామో మనం ఒప్పుకున్న దానికి ప్రభువు అపోస్తలుడు ప్రధాన యాజకుడు. మనం ఏది ఒప్పుకుంటామో దానికి. అయితే పరలోక సంబంధమైన పిలుపులో భాగస్థులమై పరలోకపు స్వాస్థ్యములో భాగస్థులమై పరలోకపు వైభవములో పరలోకపు మహిమలో భాగస్థులమై మనం దేన్నైతే ఒప్పుకుంటామో మనం దేన్నైతే ప్రభు ఎదుట ఒప్పుకుంటామో దానిని నిర్వర్తించడానికి దానిని కొనసాగించడానికి దానిని మనపక్షముగా నెరవేర్చడానికి ఆయన ప్రధాన యాజకుడు, ఆయన అపోస్తలుడు. అపోస్తలుడు అంటే అర్థము, అపోస్తలోస్ అంటే అర్థం పంపబడినవాడు, అంటే ఒక ఉద్దేశం కోసం ఒక పని నిమిత్తం పంపబడినవాడు అని. ఇప్పుడు యేసు ప్రభువారు మనం ఏది విశ్వసిస్తే దానికి ఆమేన్ అంటాడు. మన భాషలో కొంచెం అర్థం అవ్వాలంటే, ఇప్పుడు నేను నా విశ్వాసం నేను కొంచెమే విశ్వసిస్తుంటే దానికి ఆమేన్ అంటాడు. లేదా నా విశ్వాసాన్ని ఇంకొంచెం బలపరుచుకుంటే దానికి ఆమేన్ అంటాడు. అయితే పరలోక సంబంధమైన విషయాలలో దేనిని మనం ఒప్పుకుంటామో, నా మాట అర్థమవుతుందా? దేన్నైతే మనం ప్రభు ఎదుట ఒప్పుకుంటామో దానికి ఆయన లీడర్, దానికి ఆయన అపోస్తల్, కాపరి, దాన్ని ఆయన నెరవేర్చేవాడు. అర్థమవ్వాలంటే క్రింద మోషే గురించి ఉంది చూడండి. 2 దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. ఈ నమ్మకంగా ఉండెను అనే మాట ఇక్కడ 2 సార్లు కనపడుతుంది. మరలా చూడండి 5వ వచనం, దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండెను. 6 క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. నమ్మకం 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 అంటే నమ్మకం అంటే నమ్మటం. అసలు నమ్మటం అంటే నమ్మడం అంటే అదే నమ్మడం అంటే ఇప్పుడు వినుట అంటే నా నోటి నుంచి వచ్చే మాటలు మీ చెవుల్లో పీల్చుకుంటున్నారు, నింపుకుంటున్నారు, దాన్ని వినడం. మరి నమ్మకం అంటే ఉన్నది అని గ్రహించడం, ఉన్నది అని గ్రహించడం, లేదా ఉన్నది అని చూడడం. ఏది బాహ్య నేత్రాలకు గ్రహింపు లేకపోయినా ఆంతర్య నేత్రాలతో, అంతరంగ ఆత్మ నేత్రాలతో చూడటం, లేదా ఆంతర్య నేత్రాలతో గ్రహించడం. నమ్మకము అంటే ఇక్కడ ఈ హెబ్రీ 3:2లో 3:5లో ఉన్న పిస్టోస్. నమ్మకము అంటే పిస్టోస్. పిస్టోస్ అంటే మనం దేన్నైతే నమ్ముతున్నామో, మనం దేన్నైతే నమ్మాలని నిర్ణయించుకుంటున్నామో దానికి తగినట్లుగా ప్రవర్తించడం. అర్థమైందా? మనం దేన్నైతే నమ్ముతున్నామో, ఏదైతే చూచి అది ఉన్నది అని గ్రహిస్తున్నామో దానికి తగినట్లుగా ప్రవర్తించడం నమ్మకం. పిస్టోస్ అంటే, గ్రీకులో పిస్టోస్ అంటే దేన్నైతే నమ్ముతున్నామో దానికి తగినట్లుగా తగినట్టుగా ఉండడం, తగినట్టుగా ప్రవర్తించడం, తగినట్టుగా జీవించడం, అది పిస్టోస్, నమ్మకము అంటే. ఇప్పుడు మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. అంటే దేవుని ఇల్లంతటిలో కూడా ఎలా ఉన్నాడు? తగినవాడుగా ఉన్నాడు. ఆ దేవుని ఇంటికి మోషేకి ఎలాంటి భేదములు కనపడట్ల. అందుకే దేవుడు అన్నారు, అతడు నా స్వరూపమును నిదానించి చూచాడు, నన్ను బాగుగా ఎరిగి ఉన్నాడు. ఇతరులతోనైతే కలలో దర్శనాలు ఇచ్చి మాట్లాడతా, కానీ మోషేతో అలా అవసరం లేదు, ముఖాముఖిగా మాట్లాడేస్తాను. సో మోషే దేవుణ్ణి ఏ విషయంలోనైతే నమ్ముతున్నాడో దానికి తగినట్లుగా ప్రవర్తిస్తున్నాడు. నమ్మకం అంటే ఏదో ఉన్నదాన్ని లేని దాన్ని నమ్మటం, ఉంటుందిలే అని నమ్మటం, లేకపోయినా కనబడకపోయినా దాన్ని విశ్వసించడం కాదు.
దానికి తగినట్టుగా ప్రయాసపడడం, దానికి తగినట్టుగా కష్టపడడం, దానికి తగినట్టుగా మన క్రియలలో, మన ప్రవర్తనలో, మన జీవితంలో కనుపరచడం నమ్మకము. ఇప్పుడు ఆ నమ్మకంలో, ఇప్పుడు ఆ నమ్మకాన్ని నేను నా జీవితంలో కనుపరచాలి అని అంటే ఐ నీడ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. నాకెంతో సపోర్ట్ కావాలి, నాకెంతో నాకు చాలా ఎంకరేజ్మెంట్ కావాలి. సో ఈ నమ్మకాన్ని నేను దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు, దేవా ఇదిగో నేను నీ రాజ్యంలో ప్రవేశించడానికి ఇదిగో ఈ విధంగా ప్రయాసపడుతున్నా, ఇదిగో ఈ విధంగా కష్టపడుతున్నాను అని ఆ నమ్మకాన్ని నేను దేవుని దగ్గర పెట్టినప్పుడు, గాడ్ విల్ బీ మై, జీసస్ క్రైస్ట్ విల్ బీ మై అపోస్తల్ అండ్ హీ విల్ బీ మై హై ప్రీస్ట్. నేను ఏదైతే ఒప్పుకుంటానో దానికి ఆయన ఆమేన్ అంటాడు. ఊరికి పలకడమే కాదు, నా వెంటే ఉండి నడిపిస్తాడు. 17:1 ఆదికాండంలో, నా సన్నిధిలో నిందారహితుడు అయి ఉండు, నువ్వెట్ట నడుస్తావో నడువు, నీ ఇష్టం, నువ్వెట్ట నడుస్తావో చూస్తానన్నట్లుగా ఒంటరిగా విడిచిపెట్టలేదు అబ్రహాము. ఆ మాట చెప్పినప్పుడు ఆ మాట అబ్రహాము జీవితంలో నెరవేరునట్లుగా దేవుడు కూడా అబ్రహాముకు తోడుగా ఉన్నాడు, వెంట ఉండి నడిపించాడు. అలాగా మనం దేన్నైతే ఒప్పుకుంటామో, మనం కొద్ది దానికి ఒప్పుకుంటే ఇంక అంత మాత్రమే. అయితే కొంచెం దానినే మనం విశ్వసించి, కొద్దిపాటి దానిని నమ్మి దేవుని సామర్థ్యాన్ని మనం హీనపరచకూడదు. ఆయన స్థానానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించాలి, ఆయన స్థాయికి తగ్గట్టుగా, ఆయన సామర్థ్యానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించాలి. అది నమ్మకము అంటే. ఈ మొదటి వచనంలో పరలోక సంబంధమైన పిలుపులో భాగస్థులం మనం, పరలోకపు పిలుపులో భాగస్థులం. దానికి తగ్గట్టుగానే మన నమ్మకం ఉండాలి. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే మనం ప్రవర్తించాలి. ఆ క్రియలు లేకుండా, ఆ ప్రయాస లేకుండా, ఆ కష్టం లేకుండా, దానికి సరైన విల్లింగ్ మనం చూపించకుండా దేవుడు మన పక్షంగా అపోస్తులుడిగా ఉండాలంటే ఉండలేరు. మనం ఎంత ప్రయాసపడతాం, మనం ఎంత కష్టపడతాము. క్రియాసిద్ధి కలుగజేయవాడు ఆయనే, ఇచ్చేయించున్నట్లుగా మనలో క్రియ చేయవాడు ఆయనే. కానీ యాక్ట్ అవుట్ చేయాల్సింది మనమే. మనలో ఆశ కలిగించేది ఆయనే, ఆశ పుట్టించేది ఆయనే, అది నెరవేర్చబడినట్లు మనకి సహాయపడేది ఆయన. సో ప్రభు సన్నిధిలో వేడుకున్నాం, దేవా పరలోకపు పిలుపునకు తగినట్లుగా నేను నమ్మకం ఉంచాలి, పరలోకపు పిలుపునకు తగ్గట్టుగా నేను నడవాలి, ప్రవర్తించాలి, నాకు సహాయపడండి. నా విశ్వాసం ఆ రేంజ్లో ఉండాలి, నా భక్తి ఆ రేంజ్లో ఉండాలి, నా ప్రార్థన ఆ రేంజ్లో ఉండాలి, నా దృష్టి, నా చూపు ఆ రేంజ్లో, పరలోకపు రేంజ్లో ఉండాలి. నాకు సహాయం చేయండి అని ప్రభు సన్నిధిలో వేడుకోవాలి మనం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.